హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు డాండ్రఫ్ రిమూవింగ్ హెయిర్ మాస్క్ అనేది చూపించబోతున్నానండి. ఇంట్లో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ డాండ్రఫ్ అనేది ఎందుకు వస్తుంది అంటే, జనరల్గా పొల్యూషన్ లేదంటే మనకు నార్మల్గా హెల్మెట్ పెట్టుకున్నా లేదంటే స్వెట్టింగ్ ఎక్కువైనా కూడా, ఎక్కువ తలస్నానాలు చేసినా కూడా ఈ డాండ్రఫ్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మగవాళ్ళలో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చెమట ఏదైతే ఉంటుందో ఆ స్వెట్టింగ్ అనేది ఆగిపోయి డాండ్రఫ్ అనేది ఎక్కువగా రావడము, దానివల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుందండి. మరి దాన్ని ఈజీగా మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. దానికి ఒక 2 ఆరెంజ్ పీల్స్ అనేది తీసుకోండి. ఒక 2 ఫ్రూట్స్ తీసుకొని దాన్ని ఆరెంజ్ పీల్ అనేది తీసుకొని నైట్ నానబెట్టండి ఇలా వాటర్లో. దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ వాటర్ కూడా మనకు యూజ్ అవుతాయండి. మనం నానబెట్టడం వల్ల ఏమవుతుంది అంటే దీంట్లో ఆరెంజ్కి సంబంధించిన ఆయిల్ అనేది ఉండిపోతుందండి. నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. మనకు లైటింగ్కి చూస్తే కనుక పైన ఆయిల్ అనేది ఒక లేయర్లా పేర్కొని ఉంటుంది. మనకేంటంటే ఇది సి విటమిన్కి సంబంధించింది. అలాగే దీంట్లో చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి డాండ్రఫ్ అనేది వెంటనే తొలగిపోతుందండి. అసలు కంప్లీట్గా వెళ్ళిపోతుంది ఈ చేదు వల్ల. అంతేకాకుండా మనకు ఎక్కువగా లైస్ అంటే పేలున్న వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది మాస్క్ అనేది. పిల్లలకు ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి, ఎవరికి ఉన్నా కూడా ఈ మాస్క్ అనేది అప్లై చేసుకోవచ్చు. డాండ్రఫ్ ఉన్నా అప్లై చేయొచ్చు, లైస్ ఉన్నా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇలా తీసుకున్న దాన్ని ఈ వాటర్ అనేది కొద్దిగా పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మనం కంప్లీట్గా గ్రైండ్ చేసిన తర్వాత జ్యూస్ అనేది తీసుకోవాలండి. దీంట్లో 3 స్పూన్స్ అలోవెరా జెల్, ఆవాల నూనె, నెక్స్ట్ వేసేది ఆవాల నూనె. ఆవాల నూనె డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆవాల నూనె 2 స్పూన్స్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మనకు డాండ్రఫ్ రిమూవింగ్ హెయిర్ మాస్క్. మీరు మొత్తం కుదుర్లకు పట్టించుకొని ఒక ½ అన్ అవర్ వరకు అలాగే ఉంచేసుకొని తర్వాత హెడ్ బాత్ చేయండి. దీనివల్ల ఏంటంటే హెయిర్ కూడా చాలా షైనీగా స్మూత్గా తయారవుతుంది. డాండ్రఫ్ అనేది కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోతుందండి. చూసారు కదా పేస్ట్ మనకు ఎలా తయారైంది అనేది. వారానికి ఒకసారి అప్లై చేస్తూ ఉంటే మీకు కంప్లీట్గా డాండ్రఫ్ అనేది ఒక 3 టైమ్స్ పెట్టగానే కంప్లీట్గా డాండ్రఫ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ ప్యాక్ పెట్టుకుంటే మనకి జనరల్గా డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇచ్చింగ్ టైప్లో ఎక్కువగా ఇచ్చింగ్ అవుతుంది. ఎందుకంటే డాండ్రఫ్ అంతా కంప్లీట్గా కొరికేస్తుంది కాబట్టి కుదుల నుండి కొంచెం ఇచ్చింగ్ టైప్లో ఉంటుంది. ఒక ½ అన్ అవర్ అలాగే ఉంచేసుకొని మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరి సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది. ఫ్రూట్స్ మనకు సమ్మర్లో ఎలాగో ఉంటాయి కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా డాండ్రఫ్ అనేది మీరు పోగొట్టుకోవచ్చు. ఇదండి ఫ్రెండ్స్ మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.